రైట్. ఇది సార్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రియాక్షన్ ఎలా చూడాలి? అంటే ఇంక తప్పకుండా దేశంలో అందరూ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు కదా, పాకిస్తాన్కు పాఠం చెప్పాలి. పాకిస్తాన్ కంటే మీరు ఇందాక ఒక ప్రశ్న ఇస్తున్నారు నన్ను, ఇది లెక్క టెర్రరిజం పట్ల పాకిస్తాన్ ప్రజలు ఎలా భావిస్తున్నారు అని. పాకిస్తాన్ ప్రజల్లో వెరీ అన్ఫేవరబుల్ అన్నవాళ్ళు 43% ఉన్నారు. మాకు అంతగా తెలియదు కానీ ఏదో బాగాలేనట్టుంది అన్నవాళ్ళు 30% మంది ఉన్నారు. అంటే 73% మంది పాక్ ప్రజలు కేవలం 3% మంది, పైనున్న 3% మంది మాత్రమే ఉగ్రవాదానికి అనుకూలంగా మాట్లాడారు. మిగిలినటువంటి 80-90% వ్యతిరేకం. కాబట్టి ఇది పాకిస్తాన్ ప్రజలు కోరుకోలేదు. ఇంకో ముఖ్యమైన ఇన్పుట్ ఇస్తాను నేను మీకు. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ తరార్ అనే అతన్ని స్కై న్యూస్ ఇంటర్వ్యూ చేసింది. స్కై న్యూస్లో అంతకుముందు డిఫెన్స్ మినిస్టరు ఆసిఫ్ మాట్లాడుకుంటూ అమెరికా ఒత్తిడి వల్ల మేము తప్పుడు పనులు చాలా చేశాము, టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి మా డబ్బులు అని చెప్పాడు ఆయన. నిన్న ఇతను తరార్ అని ఇన్ఫర్మేషన్ మినిస్టర్ని ఇంటర్వ్యూ చేస్తూ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ దేశంలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నప్పుడు భారతదేశం చర్య తీసుకోకుండా ఎలా ఉంటుందని అడిగితే మా దేశంలో ఏం లేవు అని అడిగిన. ఏం లేవు అంటే ఇదిగో మా ఇంటర్వ్యూలోనే మీ రక్షణ మంత్రి మేము ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు కదా అని దాన్ని ప్లే చేశారు. చేస్తే ఆయన వెంటనే నెమ్మదిగా జారుకున్నారు. ఇది ఇప్పుడు పెద్ద వైరల్ అయిపోయింది. అంటే టెర్రరిజం ఉంది అని పాకిస్తాన్ మంత్రులు అంగీకరించిన విషయం పౌరులేమో, నేను ఇందాక చెప్తున్నాను కదా, అదే భారత సైన్యాలు వచ్చి చేసాయంటే మామూలుగా అలాంటప్పుడు ప్రజల్లో ఒక భయోత్పాతం నెగిటివ్ స్లోగన్స్ రావట్లేదు. వాళ్ళు చేశారు, బిన్ లాడెన్ చంపారంటే చుట్టుపక్కల అమ్మాయి అనుకున్నట్టు. ఎందుకంటే ఈ టెర్రరిస్టులు అక్కడ స్థానికులను కూడా అనేక విధాలు ఇబ్బందులు పెడుతుంటారు, అనేక విధాలు హింసిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ టెర్రరిజం నుంచి బయటపడాలి. వాళ్ళు మేము విక్టిమ్స్ అంటారు టెర్రరిజానికి. కాబట్టి ఇందాక పవన్ కళ్యాణ్ చెప్తుంది కూడా ఉదాహరణకు ఆయన ఎమోషనల్గా ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సో వాటిలో ఏమంటే దేశం అంతా ఒక తాటి మీద ఉండాలి, మోదీ నాయకత్వాన్ని బలపరచాలి. ఇది ఎన్డీఏకు బీజేపీకి సంబంధించింది కాదు, బలపరిచారు. నిజంగా అయితే అఖిలపక్ష సమావేశం కానీ ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత అందరూ చేయాల్సిందే, ఏదో ఒకటి యుద్ధం వద్దు, ప్రజల మధ్య వద్దు అని చెప్తున్నారు. కానీ వాళ్ళైనా వీళ్ళైనా జాగ్రత్తగా వెళ్ళాలి అని, అంతేగాని దీనికి ఏం మనం ప్రతిచర్య తీసుకోవద్దు, నిఘా పెంచుకోవద్దని ఎవరేమీ చెప్పడం లేదు. కాబట్టి ఆయనతో ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డి హైదరాబాద్లో మాట్లాడినట్టున్నారు. కాంగ్రెస్ ఏముందో అందరూ కూడా చేయాలి అన్న రేవంత్ రెడ్డికి కూడా బాధ్యత ఉందండి. నిజంగా ఆయన ఇప్పటికే మద్దతు ఆయన కూడా తెలిపున్నాడు. అందువల్ల ఇంకా సెలబ్రిటీలు ఆ విషయాలని ఇప్పుడు చర్చించడం అనవసరం. ఎందుకంటే ఎవరో ఏదో అన్నారని దానికంటే అటు ఇటు అది కాదు, ఇది ఒక తాటి మీద వెళ్ళటం అని అనుకున్న తర్వాత దీన్ని నేను ఇందాక చెప్పా, పవన్ కళ్యాణ్కు సమాధానం నేను చెప్పే కంటే భారత ప్రభుత్వం చెప్పింది. కల్నల్ ఖురేషీతో ఈ మాటలు చెప్పించడం ద్వారా భారతదేశం ప్రపంచానికే ఒక రిప్లై ఇచ్చింది. మేము దీన్ని దేశం మీద దాడిగా చూస్తున్నాము, దీన్ని మేము మత కోణంలో చూడటం లేదు అని. సో భారతమాతకు జై అయినప్పుడు ఖురేషీ అంటారు, ఇంకొకరు కూడా అంటారు. అందుకనే మీరు జై హింద్ అని ఇప్పుడు మీరు చూడండి, రాజ్నాథ్ సింగ్ ఈ విషయం పొద్దున్నే ట్విట్టర్లో పెడుతూ జై భారత్ మాత జై హింద్ అని ముగించాడు ఆయన. అంతే, ఒకటే మాట. దాని అర్థం ఏంటి? సో దేశం తరఫున ఇవన్నీ మాట్లాడుతున్నారని తప్ప ఇంకా సోషల్ మీడియాలో అంటారా, సోషల్ మీడియాలో ఆ మతోన్మాదులు ఈ మతోన్మాదులు రకరకాలుగా మాట్లాడవచ్చు. వాళ్ళ గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అదుపు చేయటం ఎట్లాగో తర్వాత తప్పకుండా చూడొచ్చు. కానీ సోషల్ మీడియాలో కూడా పాకిస్తాన్ ఫేక్ న్యూస్ చాలా ప్రచారంలో పెడుతుంది. సో ఫేక్, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇండియాను సూటిగా ఎదుర్కోలేక ఫేక్ దాడులతో ఎదుర్కొనే ఒక ప్రయత్నం చేస్తుంది. అనేక కథలు, మరీ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళకి కొంచెం యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి కట్టుకథలు వదిలి ఒక విధంగా భయోత్పాదం, ఒక వదంతులు, ఇది జరిగిపోయిందంట, అదంట, ఇదంట, తమేదో చాలా గొప్పగా ఉద్ధరించేదో చేయబోతున్నట్టుగా హడలు కొట్టే ప్రయత్నం. సో ఫేక్ వార్, పాక్ కెన్ డూ ఓన్లీ ఫేక్ వార్. రియల్ వార్ పాకిస్తాన్ చేయలేదు. కాబట్టి ఫేక్ వార్, ఫేక్ న్యూస్ వారు, ఫేక్ ఆర్మ్స్ వారు, ఫేక్ పర్సన్స్ వారు చేస్తుంది. దీన్ని తప్పకుండా ఐ థింక్ ఇండియా కీలకమైన టర్న్ ఇచ్చింది. ఇప్పుడు మంత్రివర్గం కూడా, కేంద్ర మంత్రివర్గం కూడా ఇప్పుడు చర్చిస్తూ ఉంది. సాయంత్రానికి బహుశా మనకు వచ్చి ఉండొచ్చు. ఒకటైతే కీలకం, భారతదేశం నేను యుద్ధం చేస్తున్నానని, యుద్ధంలో ఉన్నానని కానీ యుద్ధంలో పాఠం చెప్తున్నానని చెప్పలేదు. సైన్యం 23 నిమిషాల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. 23 నిమిషాల్లో ఫినిష్, 23 నిమిషాల్లో చేసేసాము, వచ్చేసాము, కండక్టెడ్ అని చెప్తున్నారు. కానీ
ఇట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని భారతదేశం చెప్పడం లేదు. మీరు మా వాళ్ళు 26 మందిని చంపేశారు, ఆ తర్వాత ఇప్పుడు 10 మందిని చంపారు పొద్దున్నుంచి. కాబట్టి మీరు మా వాళ్ళని చంపారు, మా దేశంలోకి చొరబడి మేము కేవలం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి పాఠం చెప్పి వచ్చేసాము, వాటిని ధ్వంసం చేసాము. మేము తలుచుకుంటే 23 నిమిషాల్లో ఇంత పాఠం మేము చెప్పగలుగుతాము. మీరు మమ్మల్ని రెచ్చగొడితే అది ఎక్కడికి దారి తీస్తుందని. కాబట్టి ఇండియాస్ మెసేజ్ ఈజ్ లౌడ్ అండ్ క్లియర్, యునైటెడ్, అండ్ ఇట్ షుడ్ బి యునైటెడ్.